ఎస్ ఎగ్జాక్ట్లీ ఇది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా మొత్తం ప్రవహించింది, ఎలా మొత్తం తుడిచిపెట్టేసింది అనేది ఒక్కసారి మనం క్లియర్గా చూద్దాం. సో చైనా సరిహద్దు వైపు కనిపిస్తుంది కదా పైన, అదే లిన్హే నది. సో అక్కడ స్టార్ట్ అయింది, అక్కడ బ్లాక్ అవ్వడంతో ఒక్కటేసారి ఉప్పొంగి ప్రవహించడం స్టార్ట్ అయింది. ఇదే బోటేకోషి నదికి ఉపనది లిన్హే నది. సో మొదట లిన్హే నది దగ్గర జల ప్రళయం స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ఒక్క ఉదుటున కిందకొచ్చి తిమూరే ప్రాంతాన్ని చుట్టుముట్టింది. అంటే టైమూర్, ఇక్కడ మనకు ఒక ప్రాంతం కనిపిస్తుంది కదా, లిన్హే నది నుంచి స్ట్రైట్గా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. ఆ ప్రవాహం ఎంత స్పీడ్గా వచ్చిందంటే మొత్తం తుడిచిపెట్టేసింది వచ్చే టైంలో మొత్తం అంతా. సో అక్కడి నుంచి శాంబ్రుబేసి డైరెక్ట్గా కిందకు వస్తే ఇంకా శాబ్రుబేషి అనే ఒక నది కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కూడా చాలా ఇళ్ళు అండ్ అలాగే చాలా వంతెనలు కూడా ఉన్నాయి. అక్కడి నుంచి త్రిశూలి నదిలోకి వెంటనే ఆ వచ్చిన ఎంత వేగంతో వచ్చిందంటే మొత్తం వరద ఒక్కటేసారి భూకంపం వస్తుందా అని అనుకున్నారు అందరూ. ఆ వీడియోని రికార్డ్ చేసిన విజువల్స్ కూడా మనం చాలా స్క్రీన్ మీద కూడా చూసాం ఇందాక. సో అక్కడ ఒక్కసారిగా వరద 9 మీటర్ల మేర ఎత్తుకు ఎగిసి అక్కడి ప్రాంతాన్ని మొత్తం చుట్టుముట్టేసింది. ముందు అండ్ తర్వాత విజువల్స్ చూస్తే అక్కడ ఒక ఊరు ఉండేదా, అక్కడని ఇళ్ళు ఉండేవా, వంతెనలు ఉండేవా అని అందరూ ఆశ్చర్యపోతున్న సిచ్యువేషన్. అక్కడి నుంచి మరింత ఉగ్ర రూపం దాల్చుతూ కిందకి మెరుపులా ప్రవహిస్తూ నువాకోట్లోని దూంగ్ అనే ఒక ప్రాంతం ఉంది. దూంగే అనే ప్రాంతం దగ్గర విధ్వంసం సృష్టించింది మొత్తం ఆ వరద. మొత్తం 30 కిలోమీటర్ల ఈ మొత్తం దీని నది మార్గం పక్కనున్న ప్రాంతం మొత్తం కూడా ఈ ప్రవాహం వల్ల తుడిచిపెట్టుకుపోయింది. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంటిన్యూగా ప్రవాహం వచ్చిన తీరుకి మొత్తం చుట్టుపక్కల ఉన్న ఇళ్ళు అక్కడ ఏవేవైతే ఉన్నాయో మీరు క్లియర్గా చూడొచ్చు, విజువల్స్లో మనకు కనిపిస్తోంది. ఆ వచ్చిన ప్రవాహానికి ఇళ్ళు వంతెనలు అన్నీ కూడా ఏదో ఆట బొమ్మలు మనకి సినిమాల్లో చూస్తాం కదా అలా కొట్టుకుపోయాయి.